So hi, this is Vinod. Please do subscribe HN9 TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ HN9 టీవీ. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుంటుంది HN9 టీవీ. నెల్లూరు వీఆర్సీ మైదానంలో A-to-Z ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నివిన్య రియాలిటీ వెంచర్స్ ను రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్లో A-to-Z ఎక్స్పో కార్యక్రమం ఏదైతే రియాలిటీ అదేవిధంగా ఆటోమొబైల్ వీటన్నిటికి సంబంధించి కూడా ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టినారు. అందరూ కూడా దీన్ని సందర్శించి వారికి సంబంధించిన ఏదన్నా రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా ఆటోమొబైల్ రంగంలో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఇక్కడ సందర్శించి ఇంకేదన్నా తెలుసుకోవాలన్నా కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆర్గనైజర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా సురేష్ రాజు గారు వీళ్ళందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ సందర్శించి ఈ కార్యక్రమాన్ని చూసి ఇంకేదన్నా ఈ బిజినెస్కి సంబంధించి మీరందరూ కూడా చూడొచ్చని కూడా మీకు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు నెల్లూరు నగరంలో చేసినందుకు వారందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనది బెంగళూరులో చేస్తున్నాము. మనము ఇప్పుడు 3 years కదా వెంచర్స్ స్టార్ట్ చేసినాము. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో విత్ ఇన్ 10 minutes 15 minutes డ్రైవ్ లోపల మన వెంచర్స్ అన్నీ ఉన్నాయి. 17 acres, 6 acres, 150 acres ఉంది. ఫ్యూచర్లో ఇంకా చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా నెల్లూరులో చేయడానికి కూడా మనకు ఆపర్చునిటీ చెప్పినారు మన శేఖర్ రెడ్డి గారు, సుబ్బరాజు గారు, నర్సరాజు గారు అంతా. ఇక్కడ చేయడానికి పోర్టు పడింది, ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తాం సార్ అట్లా అని చెప్పినారు. ఇక్కడ కూడా చేసేదానికి మనం ట్రై చేస్తాం మేడం. సో మీ సొంతూరు నెల్లూరు? మాది సొంతూరు చిత్తూరు, బెంగళూరులో ఉన్నాము. చిత్తూరు ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ అయిపోయింది సార్? బెంగళూరులో వెంచర్ స్టార్ట్ అయింది మేడం. వెంచర్ స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది మేడం. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు త్రీ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంది, చేస్తున్నాం. సో నెల్లూరులో ఎక్కడ చూసారు సార్? పోర్ట్ దగ్గర అని చెప్పినారు మనకు. ఇప్పుడు చూసి ఇప్పుడే వచ్చినాం మేము నెల్లూరు. చూసి సార్ వాళ్ళు చెప్పినారంటే చూసి ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనం రెడీ ఉన్నాం మేడం. సో A-to-Z లో మీరు ఎక్స్పోలో పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రావడం మాకు అంటే మేము చిత్తూరులో ఉంటున్నాము. చిత్తూరు నుండి నెల్లూరుకి రావడం అనేది మన బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయడానికి మనకు చాలా సంతోషంగా ఉంది మేడం. సో నివిన్య అంటే నివిన్య రియాలిటీ వెంచర్స్ అనేసి మన కంపెనీ నేమ్ మేడం. అది ఒక కార్పొరేట్ కంపెనీ మనది. మనం యాక్చువల్గా ముందు కాంట్రాక్టర్లు అనమాట, Class 1 కాంట్రాక్టర్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడే వచ్చినాం మేడం. మనతో పాటు ఇంకొక 100 మంది, వందలాది మందిని చేయడానికి మనం రెడీ ఉన్నాము. మన కస్టమర్లు కూడా ఒక 300 members నెల్లూరు నుంచి ఉన్నారు బెంగళూరులో. మన వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక 300 members ఉన్నారు. వాళ్ళతో పాటు మనకు డైరెక్టర్లు సుబ్బరాజు గారు, శేఖర్ రెడ్డి గారు, మా పార్ట్నర్ నర్సరాజు గారు, వీళ్ళందరూ మన నెల్లూరులో కూడా చేస్తాం సార్ అని పిలిచిన దానికి ఇక్కడ మనం వచ్చిన్నాం మేడం. ఇక్కడ చేస్తాం మేడం. సో రియాలిటీ వెంచర్ అని పెట్టారు. సో ఎన్నో వెంచర్స్ ఇక్కడ నెల్లూరులో ఉన్నాయి. మీ స్పెషాలిటీ? రియాలిటీ వెంచర్స్ అంటే మనం 100% వాస్తు, లీగల్ డాక్యుమెంటేషన్తో క్లియర్గా చేసినా మేడం. మనం ఎవరు వచ్చి చూసినా కానీ ప్రాజెక్టు నెంబర్ 1 లొకేషన్లో ఉంది, డాక్యుమెంట్ క్లియర్ టైటిల్లో ఉంది. కాబట్టి మనం రియల్గా పనిచేస్తాం అనేసి రియాలిటీ వెంచర్స్గా పెట్టినాం మేడం. సో వెంచర్లో ప్లాట్ తీసుకునే వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది? చాలా బాగుంటుంది మేడం. విత్ ఇన్ మనకి 1.5 year 2 yearsలో పక్కలోనూ అంత ఇండస్ట్రియల్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అన్ని డెవలప్మెంట్స్ చాలా బాగా జరుగుతూ ఉంది. నిండా నియర్ బైగా ఉంది. తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం మేడం. మనము ధర తక్కువగానే ఇస్తున్నాము. దానిలో ఆఫర్స్ పెట్టినాము. ఇప్పుడు ఎక్స్పోలో ఈ 3 daysలో బుక్ చేసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్స్ పెట్టినాము. అది మన వాళ్ళు చెప్తారు. ఏ మాత్రం మిస్ అవ్వకూడదు మేడం. నెంబర్ 1గా జరుగుతుంది. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఈ రోజు నివిన్య రియాలిటీ వెంచర్స్ కి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ A-to-Z ఎక్స్పో వాళ్ళు ఇంత అద్భుతంగా ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఎవ్రీ బ్రాండ్ నీడ్స్ ఎ ప్లాట్ఫామ్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్ఫ్, ప్రమోట్ దెమ్సెల్వ్స్. కాబట్టి సో ఒక బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి మన BSR ఈవెంట్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో బై ద వే ఇంత అద్భుతమైనటువంటి బ్రాండ్ ఎక్స్పోతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా కలిపి ఆర్గనైజ్ చేయడం ఇట్స్ వెల్ అండ్ గుడ్ థాట్ అని అయితే అనుకుంటున్నాను. సో ఈవినింగ్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి ఇచ్చేసి మా అందించే ఎంటర్టైన్మెంట్ కూడా ఆస్వాదిస్తారని మంచిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విషింగ్. నడుస్తున్నాయి సార్ ప్రాజెక్ట్స్ అని, ఎలా ఉన్నారు? బాగుందండి, నిజంగా మంచిగా నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే బాగున్నాయి. సినిమాలు కూడా ఏ సినిమాలో నెక్స్ట్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ రాబోతుంది. అండ్ అలాగే శ్రీకాకుళం చెర్ల కోమ్స్ అని వెన్నెల కిషోర్ గారిది ఒకటి,
అండ్ అలాగే కింగ్ జాక్ క్వీన్ అని మన దసరా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా, అలాగే బెల్లంకొండ సీన్ గారిది, ఇంకా కొన్ని చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. మా అదిరే గారు చేసిన చిరంజీవ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, దాంట్లో మంచి క్యారెక్టర్. అలాగే అభి గారు డైరెక్షన్ లో వస్తుంది. అట్లనే అభి గారు యాజ్ ఎ హీరోగా మనోజవ అని చెప్పేసి ఒకటి USA లో ఉన్న మన వెంకట్ దుగ్గిరెడ్డి గారి ప్రొడక్షన్ లో అదొక సినిమా అండి. ఇంకా ఉన్నాయి కొన్ని. సో అలా దూసుకుపోతున్నారు. ఇంకా అంతే అండి, ఏదో టైం ఇంకా మనకు వచ్చినప్పుడు చేసుకుంటే వెళ్తూనే ఉండాలి. సో రామ్ చరణ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అబ్బో సూపర్ మేడం. యాక్చువల్గా రామ్ చరణ్ సార్ తోటి ఇంతకుముందు నేను 2 సినిమాలు చేశాను, నాయక్ ఒకటి, అలాగే ధృవాలో చేశాను ఇంటర్వెల్ బ్లాక్ అదంతా. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇంకా గ్లోబల్ స్టార్ అయ్యారు కాబట్టి ఇంకా మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా ఒక 15 days కాంబినేషన్ లో ఉండే మాది, అంటే బాగుంది. మా సీన్స్ అని చాలా బాగుంటాయి. మా సీన్ అయితే హైలైట్ గా ఉంటుంది సినిమాలో. గేమ్ చేంజర్ లో మేము వచ్చిన సీనే సినిమాలో ఒక పెద్ద హైలైట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్ బయటకు వచ్చినాక ఆ సీన్ గురించి మాట్లాడుకుంటారు. ఒక 15 minute సీన్ ఉంటుంది, చాలా గూస్ బంప్స్ అనమాట, శంకర్ గారి స్టైల్లో. సో మీకు ఇష్టమైన ఒక చిన్న డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఏముంది మేడం, నాది నాకున్న అందులో ఉంటుంది. గేమ్ చేంజర్లో చూద్దాం, అది థియేటర్లో వచ్చినప్పుడు చూద్దాం, బాగుంటుంది అది కూడా. ఎప్పుడు రాబోతుంది గేమ్ చేంజర్ అదే మేడం, Jan 10th కదా. మంచి హిట్ కాబోతుంది సినిమా. సంక్రాంతి బరిలో అంటే కొంచెం బిఫోర్ రిలీజ్ అయినా కానీ మంచి బ్లాక్ బస్టర్ ఇస్తాడు మన రామ్ చరణ్ గారు ఖచ్చితంగా 100%. డెఫినెట్ గా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా శంకర్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ మంచి 100% బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా ఇస్తున్నారు వాళ్ళు. థియేటర్ లో ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ 100% ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మెగాస్టార్ ఫ్యాన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కారండి ఈ సినిమా తోటి. డెఫినెట్ గా చాలా బాగుంటుంది ఈ సినిమా. మీకు నచ్చిన ఒక చిన్న డైలాగ్ ఏదైనా గుర్తుంటే? మేడం డైలాగ్స్ అంటే నాకు అంతగా మర్చిపోతాను. నేను డైలాగ్స్ మర్చిపోవడంలోనే నేను ఫేమస్ యాక్చువల్ చెప్పాలంటే. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తారు మన బాలయ్య గారు డైలాగ్ అది. కానీ నా డైలాగ్ అంటే ఈ సినిమాలో ఒకటి ఉంటుంది, చూడండి మేడం థియేటర్లో బాగుంటుంది. అది నేను చెప్పొద్దు బట్ అది. సో నెల్లూరులో ఈ రోజు నివిన్య రియాలిటీ వెంచర్స్ కి రావడం అనిపిస్తుంది. మేము యాక్చువల్గా ఈ రోజు మేము రావడానికి కారణం ఏంటంటే 3-4 ఉన్నారు మేడం. ఇందులో వచ్చేసి మెయిన్గా BRC సీన్ గారు అనుకుంటా, బిఎస్ఆర్ సీన్ గారు, అలాగే మా రెయిన్బో రమణ గారు, వాళ్ళ ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్లో ఉన్న డైనమిక్ హీరో శ్రీరామ్ గారు, ఈ ముగ్గురు మమ్మల్ని ఆహ్వానించారు. ఇది A to Z ఎక్స్పో ఉంది కదా మేడం, దీనికి వచ్చాము యాక్చువల్గా. అంటే ప్రతి స్టాల్ని మేము విజిట్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి కొద్దిగా జనాలకు ప్రమోట్ చేయాలని అనుకొని వచ్చాము మేము. అండ్ మీరు అన్నట్టు నివియా రియాలిటీ వెంచర్స్ వాళ్ళ దగ్గరికి ఇప్పుడే జస్ట్ రావడం జరిగింది. నివిన్యా సారీ, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే నవీన్యా అది నివిన్యా. సో అడిగి రావడం జరిగింది. మిగతా కూడా ఇప్పుడు అట్లా ఒకసారి విజిట్ చేద్దామని అనుకున్నాం. సో ఎట్లా అనిపిస్తుంది మీకు నెల్లూరుకి వచ్చినప్పుడు అట్మాస్ఫియర్? మా ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అంతే. నెల్లూరు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎందుకంటే జబర్దస్త్ చేసినప్పటి నుంచి ఎక్కువ మట్టుకు ఈవెంట్స్ చేసి నెల్లూరులో అండి, చాలా చేశాను ఇప్పటికీ. నెల్లూరు అందరు అది సగం మంది ఏమనుకుంటారు నెల్లూరు అనుకుంటారు మా ఇల్లు అట్లా అని. సో రెగ్యులర్ నెల్లూరు చుట్టుపక్కల ఏమైనా షూట్ చేశారు? సినిమాలు ఎట్లుంటుందో తెలియదు కానీ అది గేమ్ చేంజర్ బేస్డ్ ఆన్ వైజాగ్ అనుకుంటా. మేము చేసిందంతా వైజాగ్ బేస్ లో. అది హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి ఇక్కడ చేసాం షూటింగ్. అక్కడక్కడ నెల్లూరులో జరిగింది మేడం. నెల్లూరులో అతి త్వరలో మేము ఒక సినిమా చేయబోతున్నాం. నాకు తెలిసి మాక్సిమం ఇక్కడే ఒక 30 days ఇక్కడే. మేము చెప్పాను కదా వెంకట్ దుగ్గిరెడ్డి గారు USA లో అట్లాంటాలో ఉంటారు. వాళ్ళు ఒక చిన్న ప్రొడక్షన్లో చిన్న సినిమా మొత్తం వాళ్ళు నెల్లూరు యాక్చువల్గా నెల్లూరు బేస్ మీదనే ఇక్కడ తీయాలనుకుంటాం సినిమా. అది టోటల్ 30 days ఇక్కడే ఉంటాం నెక్స్ట్ మంత్. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి నెల్లూరు వాసులకు, అలాగే నెల్లూరు టిఫిన్స్ అన్న ఫుడ్ అన్న చాలా ఇష్టం. సో ఎప్పుడు రెగ్యులర్ రావాలనుకుంటాం. అండ్ న్యూ ఇయర్ ఈవెంట్ కూడా మేము నెల్లూరులోనే చేస్తున్నాం, నేను మా అప్పారావు గారు, వినోద్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.